వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాము. సో ముందుగా మన ఎగ్జామినేషన్కి అత్యంత కీలకమైన ఒక న్యూస్ ఇష్యూ ఈరోజు ఉన్నది. సో అదేంటంటే WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్ పైన భారత్ సంతకం చేసింది, రాటిఫై చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవా కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో జెనీవా కేంద్రంగా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అని అంటే జెనీవాలో ఉంటుంది. జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఫస్ట్ జనవరి 1995లో ఎస్టాబ్లిష్ చేసినారు. మరి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన వ్యవస్థ ఇది. అంతవరకు ఉన్న GATT స్థానంలో GATT స్థానంలో ఏర్పాటైన వ్యవస్థ. నేరుగా క్వశ్చన్ అడుగుతారు, GATT స్థానంలో ఏర్పాటైన వ్యవస్థ ఏది, లేదా WTO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో మరి ఈ WTO మనకు 22nd తప్పొచ్చింది మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అంటే మంత్రుల స్థాయి సదస్సు, 22వ మంత్రుల స్థాయి సదస్సు మనకు జూన్ 2022లో జరిగింది. సో ఏమనంటున్నాను, 22వ మంత్రుల స్థాయి సదస్సు. అందులో ఈ ఫిషరీస్ సబ్సిడీస్ని అంగీకరించినారు. ఓకే, మత్స్య రంగానికి సంబంధించిన రాయితీలు అన్నమాట. సో దీన్ని భారతదేశం ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? 28 జూలై 2026 అంటే ఈరోజు జూలై 21 నిన్ననే స్టార్ట్ చేసింది. 28 జూలై 2026 నాడు భారతదేశము దీన్ని ఆమోదించింది. మరి ఇది దేనికి సంబంధించింది అంటే అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, ఇల్లీగల్ ఫిషింగ్ని అడ్డుకుంటుంది. సో అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, ఓకే, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ అని అంటే అనియంత్రిత మత్స్య చేపలు పట్టడాన్ని, ఓకే, చేపలను పట్టడం, మత్స్యాలు పట్టడం అంటే బాగోదు. సో అనియంత్రితంగా చేపలను పట్టడాన్ని అడ్డుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం అక్రమ ఫిషింగ్ను, అక్రమంగా చేపలు పట్టడాన్ని కూడా అడ్డుకుంటుంది. అంతేగాని ఇది ఎక్వాకల్చర్ను అడ్డుకోదు. ఎక్వాకల్చర్ అని అంటే మీకు తెలిసిందే కదా, చేపలను పెంచడాన్ని ఎక్వాకల్చర్ అంటారు, దాన్ని అడ్డుకోదు. అదేవిధంగా ఇన్లాండ్ ఫిషరీస్కి ఈ ఒప్పందం అడ్డు కాదు, దానికి వర్తించదు. ఇన్లాండ్ ఫిషింగ్ అని అంటే మన భారతదేశంలో మన నదుల్లో మనం చేసుకునే మత్స్య వ్యవస్థ కానీ అక్వాకల్చర్ కానీ ఇది వర్తించదు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అట్లాగే వస్తుంది. సో భారతదేశం ఇటీవల అంగీకరించిన లేక ఆమోదించిన లేక రాటిఫై చేసిన మత్స్యరంగపు ఒప్పందం కింది వానిలో దేనికి వర్తించదు అంటే అక్వాకల్చర్కు వర్తించదు, ఇన్లాండ్ ఫిషింగ్కు వర్తించదు. దేనికి వర్తిస్తుంది అంటే ఇల్లీగల్ ఫిషింగ్, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. అన్రెగ్యులేటెడ్ అంటే ఎలాంటి నియంత్రణ లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఫిషింగ్ చేస్తారు, దాన్ని అడ్డుకుంటుంది. అదేవిధంగా ఇల్లీగల్, అక్రమంగా చేసే ఫిషింగ్ని అడ్డుకుంటుంది. ఎందుకు మరి దీన్ని తీసుకొని వచ్చినారు అని అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డైవర్సిటీ, ఓకే, డైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం ఏదైతే ఉంటుందో దాన్ని పరీక్షించడం. సో ముఖ్యంగా ఇది సబ్సిడీస్ని అడ్డుకుంటుంది. ఓకే, సబ్సిడీస్ అనంటే మనకు రాయితీలు. ఈ మత్స్యరంగానికి భారీగా ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో ఆ రాయితీలను ఇది అడ్డుకుంటుందన్నమాట. రాయితీలను అడ్డుకుంటుంది. ఓకే, రాయితీలను ఇది అడ్డుకుంటుంది. రైట్. సో బాగా ఇంపార్టెంట్. జూన్ 2022న ఈ ఒప్పందాన్ని అన్ని దేశాలు గుర్చుకున్నాయి. దీన్ని రాటిఫై చేసిన ప్రపంచపు మొట్టమొదటి దేశం స్విట్జర్లాండ్. ఇట్లా కూడా అడుగుతారు, ఇప్పుడు భారతదేశం సంతకం చేసింది కాబట్టి మొట్టమొదటగా రాటిఫై చేసిన దేశం ఏదంటే స్విట్జర్లాండ్ దేశం. సో ఇష్టం వచ్చినట్టుగా సబ్సిడీలు మత్స్యరంగానికి ఇచ్చినారనుకోండి, సో ఎలాంటి నియంత్రణ లేకుండా చేపలు పడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఆ వైవిధ్యం అనేది దెబ్బతినకుండా పరిరక్షించడం కోసం ఉద్దేశించింది. మత్స్యరంగానికి ఎలా పడితే అలా
ఇంకా రాయితీలు ఇవ్వడం కుదరదు. సో ఈ WTO ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనలు లేదా నియమావళికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు చర్యలు రాయితీలు కానీ సబ్సిడీస్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి దీన్ని మొట్టమొదటి దేశము ఫస్ట్ కంట్రీ మనం ఏమనుకున్నాం స్విట్జర్లాండ్. మరి భారత్ ఎన్నవ దేశము అంటే భారత్ 123వ దేశం. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 123వ దేశము భారత్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి 123లో భారత రాజ్యాంగాన్ని కానీ మనం తీసుకుంటే 123 ఆర్టికల్లో ఆర్డినెన్స్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ ఇష్యూస్లో ఇది కూడా ఒక అంశం ఉన్నది. సో అంటే 123 అనే ఒక నంబర్కు సంబంధించి ఈరోజు 2 న్యూస్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 123నేమో భారతదేశం మత్స్య రంగానికి సంబంధించిన రాయితీ ఒప్పందంపై రాటిఫై చేసిన 123వ దేశం అయితే మరొకటి ఆర్డినెన్స్కు సంబంధించింది. అదేంటో మనం ఇది మొత్తం అయిపోయినాక చూద్దాం. మరి ఈ ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 15th సెప్టెంబర్ 15th సెప్టెంబర్ 2025లో అమల్లోకి వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. సో మత్స్యరంగానికి రాయితీలు కల్పించే ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఏ తేదీన అంటే September 15th 2025. మరి ఈ September 15th అనేది మనకు ఒక 2 అంశాల రీత్యా బాగా ఇంపార్టెంట్. ఒకటేమో ఇది వరల్డ్ డెమోక్రసీ డే, ప్రపంచ ప్రజాస్వామ్య రోజు. ప్రతి సంవత్సరం September 15th ప్రపంచ ప్రజాస్వామ్య రోజుగా ఇంటర్నేషనల్ డెమోక్రసీ లేదా వరల్డ్ డెమోక్రసీ డేగా గుర్తిస్తారు. నెక్స్ట్ ఇదే 15th సెప్టెంబర్ మన భారతదేశంలో నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఉంటుంది. సో September 15th అనగానే 3 అంశాలు ప్రతి ఆస్పిరెంట్కి గుర్తుకు రావాలి. ఒకటి 2025 సంవత్సరంలో ఈ September 15వ తేదీన ప్రపంచ మత్స్యరంగానికి సంబంధించిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇది WTO ఆధ్వర్యంలో కుదిరింది. దీనిలో రాటిఫై చేసిన మొదటి దేశం స్విట్జర్లాండ్ అయితే 123వ దేశం భారతదేశం. ఈ పాయింట్స్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ డెమోక్రసీ డే September 15th. నెక్స్ట్ నేషనల్ ఇంజనీర్స్ డే September 15th. రైట్. మరి భారతదేశము మత్స్యరంగానికి రాయితీ తక్కువగా ఇస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో $15 పర్ ఫిషర్ ఫ్యామిలీ మాత్రమే ఇస్తుంది. ప్రతి సంవత్సరము భారతదేశంలో ఒక మత్స్య రైతుకు $15 రాయితీ మాత్రమే ఇస్తూ ఉన్నది. సో అందుకనే భారతదేశంలో హెవీ ఇండస్ట్రియలైజ్డ్ ఫిషింగ్ కూడా లేదు. అంటే పారిశ్రామికంగా పెద్ద ఎత్తున చేపలను పట్టడం, చేపలను ఎగుమతి చేయడం, ఇట్లాంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున భారతదేశంలో లేవు. కాబట్టి మనం ఈ ఒప్పందాన్ని తేలిగ్గా అమలు చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? మొదటి దేశం స్విట్జర్లాండ్, 123 దేశం భారతదేశం, September 15 అమల్లోకి వచ్చింది. ఈరోజు జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. మరి ఈ ఏడాది మనకు ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి కొన్ని అంశాలు ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు September 15th అనేది వచ్చినా 2025లో ఈ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది, డెమోక్రసీ డే. ఈ డెమోక్రసీకి సంబంధించి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో EIU అంటే ఎకానమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక వ్యవస్థ అనమాట. ఎకానమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే వ్యవస్థ డెమోక్రసీ ఇండెక్స్ను విడుదల చేస్తుంది, అంటే ప్రజాస్వామ్య సూచి. ఈ ప్రజాస్వామ్య సూచీలో భారతదేశం ఫ్లాడ్ డెమోక్రసీ అనే కేటగిరీలోకి వచ్చింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యము కొంచెం తప్పుల తడకగా ఉన్నది, పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం అనేది లేదు అని చెప్పి EIU ఎకానమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక పేర్కొంది. రెండోది వచ్చేసి వీడెమ్ డెమోక్రసీ ఇండెక్స్. వీడెమ్ అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు కూడా ప్రతి ఏడాది ఈ డెమోక్రసీ ఇండెక్స్కు సంబంధించి ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్పినారు? ఎలక్టోరల్ ఆటోక్రసీ అనేది ఉన్నది. సో 175 కంట్రీస్లో 105th ర్యాంకును మనం పొందినాం. అంటే ఎన్నికల పరంగా ఎన్నికల నియమావళికి సంబంధించి కొంత నియంతృత్వ విధానం అనేది ఉంది అని చెప్పి మనకు వీడెమ్ డెమోక్రసీ ఇండెక్స్ అనే వ్యవస్థ పేర్కొంది. అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం 180 దేశాలకు కాను 157వ స్థానంలో ఉన్నది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా
2026లో వచ్చిన ర్యాంకింగ్స్ కాబట్టి ఆస్పిరెంట్స్ కంపల్సరీగా వీటిని గుర్తుపెట్టుకోండి. రైట్. సో సెప్టెంబర్ 15th అన్నప్పుడల్లా ఇవి గుర్తుకు రావాలి. ఇవి మాత్రం మనకు నెక్స్ట్ ఇయర్ మారిపోతాయి. ఈ ఇయర్ జరిగే ఎగ్జామినేషన్స్కి మాత్రమే ఇవి సెట్ అవుతాయి. మిగతా అంశాలన్నీ కూడా ఏ ఇయర్కైనా మీరు ఎప్పుడు ఎగ్జామినేషన్ రాసినా కీలకమైనవిగానే భావించాల్సి ఉంటుంది. సో మరి ఓకే, మీకేం చెప్పినాను స్టార్టింగ్లో 123 ఒకటి చెప్పినాను. సో WTO ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్లో సంతకం చేసిన 123వ దేశం భారత్. 123 ఆర్టికల్లో మనకు ఆర్డినెన్స్ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఆర్డినెన్స్ అంటే ఏంటి, మనకు తాత్కాలిక చట్టము అని అర్థము. సో ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరం అవుతే అప్పుడు భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేస్తారన్నమాట. అయితే ఆర్డినెన్స్ను కేవలం క్యాబినెట్ సూచన మేరకు మాత్రమే చేయాలి అని చెప్పి మనకు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తీర్పు చెప్పింది. అయితే మనకు ఈ ఏడాది సుప్రీంకోర్టులో న్యాయవాదుల సంఖ్యను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజానికి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అదే హైకోర్టులలో జడ్జీల సంఖ్యను పెంచే అధికారము భారత రాష్ట్రపతికి ఉంటుంది. సో ద పవర్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ లయింగ్ విత్ ద పార్లమెంట్, వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ హైకోర్ట్ ఇట్ ఈస్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్. సో మరి చూడండి, ఈ ఏడాది కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 33 ఉంది భారతదేశంలో జడ్జీల సంఖ్య. సో దీన్ని 38కి పెంచినారనమాట. సో అంటే 37 + 1 37 మంది ఏమో న్యాయమూర్తులు, ఒకరు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. సో ఇది మొట్టమొదటిది ఆర్డినెన్స్ ద్వారా తీసుకొని వచ్చినారు. అప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్లమెంట్ సమావేశంలో లేదు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత రాష్ట్రపతి ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసినారు. సో ఇప్పుడు మనకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. సో మీరు నిన్న చూసే ఉండొచ్చు, పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడి, అలజడి చెలరేగడం, పార్లమెంట్లో కూడా ఈ నిరసనలు తాకడంతో సభ వాయిదా పడింది. బట్ ఎనీవే సభ ఉన్న సమయంలోనే ఈ ఆర్డినెన్స్ను బిల్లుగా లేదా చట్టంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఆర్డినెన్స్ అయితే సాధారణంగా 6 నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది, గరిష్టంగా 7.5 నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది. సో ఈ లోపది చట్టం కావాలి. చట్టం కాని పక్షంలో ఆ ఆర్డినెన్స్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. అందుకని బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వము. రైట్. సో మరి జడ్జీల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంట్ అన్నాను కదా. మూల రాజ్యాంగంలో మనకు 8 మంది ఉండినారు. అయితే 1956లో మనకు ఈ సంఖ్యను 1+10 అంటే 11కు పెంచినారు. సో 1956లో 11కు పెరిగింది. సో 1956లోనే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ సందర్భంలోనే 2 తెలుగు ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. ఒకవైపు హైదరాబాద్ రాష్ట్రం, మరొక వైపు ఆంధ్ర రాష్ట్రం. ఈ రెండింటిని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1960లో మనకు 14 పెంచారు. జడ్జీల సంఖ్యను 14కు పెంచారు. 1960లో మనకు గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పాటైంది. ఈ 1960లోనే సెప్టెంబర్ 19న 1960 సెప్టెంబర్ 19వ తేదీన భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఈ ఒప్పందం నుంచి భారత్ పహల్గామ్ ఘటన తర్వాత బయటకు వచ్చింది. అయితే 2 రోజుల కిందట భారతదేశం పాకిస్తాన్కు అధికారికంగా ఒక వర్తమానం పంపింది. ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడానికి చర్చలకు రండి అని ఆహ్వానించింది. సో మరి వాళ్ళు వస్తారో రారో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ 1978లో మనకు సంఖ్య 18కు పెరిగింది. సో ఇదే 1978లో మనకు డిమానిటైజేషన్ అనేది జరిగింది. సో పెద్ద నోట్ల రద్దు అని. సో ఇప్పుడే కాదు, అది కేవలం 2016లోనే కాదు, 1978లో జరిగింది. అదేవిధంగా మనకు 1978లోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్యూబ్ బేబీ
ఓకే, టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది, కను అగర్వాల్. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ పేరు కను అగర్వాల్. 1978లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన సంఘటన ఇది చోటు చేసుకుంది. ఇదే సంవత్సరం మనకి ఇందిరాగాంధీ పార్లమెంట్లోకి ప్రవేశించింది. ఆమె 1977లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైంది. బట్ 1978లో జరిగిన ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్లో విజయం సాధించి తిరిగి లోక్సభలోకి అడుగుపెట్టింది. 1986లో మన జడ్జీల సంఖ్యను 26కు పెంచినారు. సో 1986లో మనకు ఎన్సీఆర్బీ అనే వ్యవస్థ ఏర్పాటైంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఎన్వైర్న్మెంట్ యాక్ట్ వచ్చింది భారతదేశంలో, పర్యావరణ చట్టం. ఇదే సంవత్సరం మనకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చింది. సో 1986లో చాలా మార్పులు అనేవి జరిగినాయి భారతదేశంలో. 2009లో జడ్జీల సంఖ్య 31కి పెరిగింది. ప్రతిదీ 30+1 అనుకోవాలి మీరు. ఒకరు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. మరి 2009లో భారతదేశంలో మొదటిసారిగా లోక్సభకు ఒక మహిళ స్పీకర్గా ఎన్నికైనారు. ఓకే, మీకు తెలిసిందే కదా, స్పీకర్గా అప్పుడు మీరా కుమారి బాధ్యతలను స్వీకరించినారు. లోక్సభకు స్పీకర్గా వ్యవహరించిన తొలి మహిళగా ఆమె ఒక కొత్త చరిత్రను సృష్టించినారు. రైట్. సో బాగా ఇంపార్టెంట్, మన 2009లో జరిగింది. ఇదే 2009లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఏర్పాటైంది. అండ్ 2019లో 34కు పెంచినారు. సో 2019 జరిగిన మార్పులు నిన్నటి సెషన్లో చూసినాం. చూడని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి చూడండి. సో మీరు ప్రతిరోజు ఈ సెషన్స్ చూడడం వల్ల ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అందిస్తాం. మీరు ప్రతిరోజు చూడడం వల్ల ఈ ఇయర్స్ వచ్చినప్పుడల్లా ఆయా సంఘటనలు పదే రిపీట్ చేస్తూ ఉంటే మీకు అవి పూర్తిగా మీ బ్రెయిన్లోకి వచ్చేస్తాయి. ఏ రోజు కూడా మీరు మిస్ కాకుండా చూడండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీరు రాసినా సరే మీకు గరిష్ట స్థాయిలో మార్కులు సాధించేలా కంటెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సో మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మ్యాగజైన్ని కూడా మీరు కంపల్సరీ చదవండి. రైట్. సో దాంట్లో ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా కూడా ఇస్తామన్నమాట. నెక్స్ట్ 2026లో ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా 123 అనే ఆర్డినెన్స్ ద్వారా జారీ చేస్తారు. ఇప్పుడు అది చట్టరూపం దాల్చాలి. సో 123 ఈ ఒక్కరోజే మనకు 123 రెండు సందర్భాలు. ఒకటేమో మత్స్యరంగానికి సంబంధించిన ఒప్పందంను రాటిఫై చేసింది, మరొకటి ఇచ్చిన ఆర్డినెన్స్ను చట్టరూపం తీసుకొచ్చేందుకు సంబంధించిన అంశము. సో 123 అనగా ఈ రెండు గుర్తుకు రావాలి, మీకు పర్మనెంట్గా గుర్తుండిపోతాయి. ఇలా కొన్ని లింక్డ్ ఇష్యూస్ విధంగా చదువుకోవాలి. అవన్నీ కూడా మీకు నిత్యం మెరిట్ మైండ్స్ అందిస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇష్యూ చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ నోటిఫైడ్ కమెన్స్మెంట్ ఆఫ్ నేషనల్ యాంటీ డోపింగ్ యాక్ట్. సో డోపింగ్ అని అంటే క్రీడల్లో పర్ఫార్మెన్స్ను పెంచే ఔషధాలను స్వీకరించడం అన్నమాట. ఇప్పుడు మన తోటి క్రీడాకారుణ్ణి ఓడించాలనుకోండి, ఏం చేయాలి? మన పర్ఫార్మెన్స్ను అంటే మన పనితీరును మెరుగుపరచుకోవాలి, మరింతగా ప్రాక్టీస్ చేసి అతన్ని ఓడించాలి. అంతేగాని కృత్రిమంగా ఔషధాలను తీసుకొని పర్ఫార్మెన్స్ పెంచుకొని ఎదుటి క్రీడాకారుని ఓడించడం సరికాదు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ డోపింగ్లో ఎక్కువ మంది పట్టుబడుతున్న వాళ్ళు భారతీయులే ఉన్నారు. సో 2025లో ఎక్కువ మంది భారతీయులే పట్టుబడ్డారని చెప్పి మనకు ఈ వాడా ఇచ్చిన నివేదిక తెలిపింది. సో ఇప్పుడు భారతదేశం నేషనల్ యాంటీ డోపింగ్ యాక్ట్ 2022లోనే చేసింది. 2025లో పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే నోటిఫై చేయలేదు, ఇప్పుడు నోటిఫై చేశారు. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందంటే 16th July 2026. ఓకే, జూలై 16, 2026లో మనకు నేషనల్ యాంటీ డోపింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో 16 July 2026 నాడు యాంటీ డోపింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తేదీ. మీకు ఇంతకుముందు ఫిషరీస్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పాను, September 15th, 2025 అది. ఇదేమో 2026. సో మరి ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ మనకు యాక్ట్కు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యవస్థలు 3 ఉన్నాయి. ఒకటి యునెస్కో అనే ఆర్గనైజేషన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 వాడా అనే ఆర్గనైజేషన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నాడా అనే ఆర్గనైజేషన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యునెస్కో అనే ఆర్గనైజేషన్ మనకు ఎక్కడుంటుంది అని అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1945 November 16th ఎస్టాబ్లిష్ చేశారు. వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. దీన్ని November 10th, 1999 ఎస్టాబ్లిష్ చేశారు. November 10th, 1999. సో మనకు కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నాడా అనేది భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ. సో వాడా గైడ్లైన్స్కి అనుగుణంగా నాడాను
మనకు ఇంట్రడ్యూస్ చేసినారు. 2005 నవంబర్ 24న ఎస్టాబ్లిష్ చేసినారు. సో మరి యునెస్కో వచ్చేసి ఈ అగ్రిమెంటును కుదిర్చింది, అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాన్ని కుదిర్చింది ఎవరంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. అండ్ వాడా ఈ ఒప్పందం అమలును, సో క్రీడాకారులు నిజంగా ఏమైనా డోపింగ్ పాల్పడ్డారు లేదా పరీక్షలను శాస్త్రీయంగా నిర్వహించే వ్యవస్థ వాడా, అదే పనిని మన జాతీయ స్థాయిలో చేసే వ్యవస్థ నాడా. రైట్. సో ఇప్పుడు భారతదేశం మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లో డోపింగ్ జరగకుండా ఉండడం కోసం ఒక చట్టం చేసింది. 2022లో మనకు బిల్లును ప్రవేశపెడితే డ్రాఫ్టింగ్ చేస్తే 2025లో ఆమోదం పొందింది. జూలై 16, 2026న అమల్లోకి వచ్చింది. మరి ఈ ఒప్పందంలో ఏమున్నాయి? రైట్. సో ఈ ఒప్పందంలో మనకు ఏమున్నాయని కనుక చూస్తే, అలైన్ ఇండియాస్ యాంటీ డోపింగ్ ఫ్రేమ్వర్క్ విత్ ద వరల్డ్ యాంటీ డోపింగ్ కోడ్, ప్రపంచ యాంటీ డోపింగ్ కోడ్ తోటి మన భారతదేశ నిబంధనలు, అంటే ప్రపంచ నిబంధనలతోటి మన నిబంధనలు సమానం చేసినారనమాట. సో మరి ఎవరు కుదిర్చినారు? ముందుగానే చెప్పిన యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెన్స్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్, అంటే క్రీడల్లో డోపింగ్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒప్పందం. ఏ వ్యవస్థ కుదిర్చింది అంటే యునెస్కో. రేపొద్దున ఎగ్జామినేషన్లో రావచ్చు, ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మనకు డోపింగ్ జరగకుండా ఒక ఒప్పందం కుదిరింది అని వాడా అని ఇస్తారు. చాలామంది ఆస్పిరెంట్స్ ప్రాబబ్లీ వాడానో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనో, లేకపోతే క్రీడలకు సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్ని ఎంపిక చేస్తారు. కానీ దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే యునెస్కో. అందుకే చెప్పినాను, ఈ వార్తల్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది యునెస్కో. ఓకే, వాడా నాడ్. మరి ఈ ఒప్పందం, ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెన్స్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 ఫిబ్రవరి 2007లో అమల్లోకి వచ్చింది. 2005లోనే కుదిరింది, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 2007. ఈ కన్వెన్షన్లోని లేదా ఈ ఒప్పందంలోని అంశాలను అమలు చేయడం కోసమే వాడా నాడాలు అంతకుముందే ఏర్పడ్డాయి. అండ్ ఇప్పుడు అవే పర్యవేక్షిస్తూ ఉంటాయి అన్నమాట. సో బాగా ఇంపార్టెంట్ మనకు. సో మరి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, సో ముందే చెప్పినాను కదా, 2005 నవంబర్ 24న ఇది ఏర్పాటైంది. సో ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ ఇంటూ స్టాట్యుటరీ అథారిటీ. సో నాడా మనకు మొన్నటి వరకు ఇది ఒక రిజిస్టర్డ్ సొసైటీ మాత్రమే, కానీ ఇప్పుడు ఒక చట్టబద్ధమైన ప్రాధికార సంస్థ. సో అడుగుతాడు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చట్టం ప్రకారం కింది వానిలో యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే వ్యవస్థ దేనిని సంతరించుకుంది అని అంటాడు. దేన్ని సంతరించుకుంది? రైట్, స్టాట్యుటరీ అథారిటీని సంతరించుకుంది, అంటే మనకు చట్టబద్ధమైన ప్రాధికార సంస్థ హోదాను దక్కించుకుంది. సో బాగా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా నాడా మనకు ఎప్పుడు ఏర్పాటైంది అని చెప్పి కూడా అడగవచ్చు. సో నాడా మనకు ఎప్పుడు ఏర్పాటైందని చెప్పినాను, 2005 నవంబర్ 24. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కు కొన్ని లింక్ ఇష్యూస్ చెప్తున్నాను నేను. ఎప్పుడు 2005 సంవత్సరం వచ్చినా మీకు కొన్ని కంపల్సరీ గుర్తుకు రావాలి. అది నెంబర్ 1, నాడా ఏర్పాటైంది. సో ఆల్రెడీ మనం ఇది చూసినాము, నాడా ఏర్పాటైంది అన్న విషయాన్ని చూసినాం మనం. ఓకే, నాడా ఏర్పాటైంది. అదేవిధంగా ఇదే సంవత్సరం మనకు ఎన్టీసీఏ ఏర్పాటైంది, అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అంటే జాతీయ పులుల ప్రాధికార సంస్థ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 2005 సంవత్సరంలో. ఇదే 2005 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన, సో ఓకే, అక్టోబర్ 12వ తేదీన మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. సో ఎప్పుడు? అక్టోబర్ 12వ తేదీన. అక్టోబర్ 12 అనగానే 2 అంశాలు గుర్తుకు రావాలి. ఒకటేంటి, 2005 సంవత్సరం అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే మీరు గాన 1993 సంవత్సరానికి వెళ్తే అక్టోబర్ 12వ తేదీన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ అనే వ్యవస్థ మనకి ఏర్పాటైంది. సో ఎప్పుడు 2005 మనకు వచ్చినా సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు నేను 2005 చెప్పినాను, మీకు ఇంకా చెప్పాలి అని అంటే 2005లోనే MGNREGA చట్టం కూడా ఆమోదం పొందింది. అమల్లోకి 2006లో వచ్చింది, కానీ 2005లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అదే మనకు MGNREGA 2026 జూలై 1వ తేదీ నుంచి VBG రామ్జీగా అమల్లోకి వచ్చింది.
రైట్. సో ఇది మనం 2005 ఎందుకు తెచ్చుకున్నాం ఇప్పుడు? నాడాకు సంబంధించింది. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇప్పటిదాకా ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఉన్న నాడా ఇక నుంచి ఏ వ్యవస్థగా మారింది? ఒక చట్టబద్ధమైన ప్రాధికార సంస్థగా, స్టాట్యుటరీ అథారిటీగా మారింది. అండ్ నెక్స్ట్ నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ ఓవర్సీస్ నాడా. సో ఇప్పుడు ఈ నాడాను కానీ అదర్ స్పోర్ట్స్ డోపింగ్కు సంబంధించిన అదర్ స్పోర్ట్స్ ఏజెన్సీస్ను కానీ వాళ్ళకి పర్యవేక్షించే సంస్థగా నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్ ఏర్పాటు కానుంది. ఏమని అడుగుతాడు క్వశ్చన్లో? నాడాను పర్యవేక్షించే ఏ వ్యవస్థను కొత్తగా చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు అని అంటాడు. నేషనల్ బోర్డు ఫర్ యాంటీ డోపింగ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసినారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వాజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ టు ఓవర్సీ నాడా అంటాడు. ఇంగ్లీష్లో అయితే నేషనల్ బోర్డు ఫర్ యాంటీ డోపింగ్ ఇదేం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఇదిగోండి ఇక్కడ డోపింగ్ జరుగుతుంది, దీన్ని అరికట్టాలి అని చెప్పి. ఏ విధంగా అరికట్టాలి, సో ఎక్కడ కట్టడి చేయాలి, ఇలాంటివన్నీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. వాటిని నాడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ గాన చూస్తే అథ్లెట్స్ బేర్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ ఇన్ దేర్ శాంపుల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటెంట్ ఆర్ ఫాల్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక అథ్లెట్ తెలిసి తీసుకున్నా తెలుసుకోకుండా తీసుకున్నా ఆ బాధ్యత అతని వైపే ఉంటుంది. సో ఏంటంటే మన అథ్లెట్స్కు చాలామంది ప్రాహిబిటెడ్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తలనొప్పి వచ్చింది అనుకోండి, నేను డోలోనో నైసిప్పో లేకపోతే ఇంకోటో వేసేసుకుంటా. నేను స్పోర్ట్స్ పర్సనాలిటీని కాదు కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. కానీ క్రీడలు ఆడేవాళ్ళు కొన్ని నిషేధిత అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ను మెరుగుపరుస్తాయి కాబట్టి ఏ డ్రగ్స్ పడితే అది తీసుకోకూడదు. వాళ్ళకి ఏదైనా మెడికేషన్ అవసరమైతే డోపింగ్ అనేది లేని మెడిసిన్స్ ఎంచుకొని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అవగాహన ఉండాలి. తెలియక తీసుకున్నాడు అనుకోండి, అయినా సరే ఇప్పుడు అతనే బాధ్యత వహించాలి. సో ఏమంటున్నాడు? ఇంటెంట్ ఆర్ ఫాల్ట్, ఉద్దేశపూర్వకంగా తీసుకున్నా పొరపాటున తీసుకున్న ఆ బాధ్యత ఆ సంబంధిత అథ్లెట్కు మాత్రమే వెళుతుంది. సపోర్ట్ పర్సనల్ ఇంక్లూడింగ్ కోచెస్, ట్రైనర్స్ ఫేస్ స్టాట్యుటరీ లయబిలిటీ ఫర్ ట్రాఫికింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ప్రొహిబిటెడ్ సబ్స్టాన్సెస్. ఇన్ కేస్ అతనికి శిక్షణ ఇచ్చే ఏ వ్యక్తులైనా సరే, కోచులైనా సరే, ట్రైనర్ శిక్షకులైనా సరే, ఎవరైనా సరే దీనికి సంబంధించి చట్టబద్ధంగా వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంది. స్టాట్యుటరీ లయబిలిటీ అంటే చట్టబద్ధమైన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. అది మన డ్రగ్స్కు క్రయ విక్రయాలు చేసినా సరే, లేదా నిషేధించిన పదార్థాలను క్రీడాకారులకు ఇచ్చినా సరే, తనంతకు తానుగా పొరపాటున తీసుకున్నా లేదా ఉద్దేశపూర్వకంగా తీసుకున్నా అతని బాధ్యత. అలా కాకుండా ఈ కోచెస్ గాన వాటిని తీసుకొని వచ్చి వీరికి అందించేలా చూస్తే వీళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళు బాధ్యత వహించాలి, వీళ్ళు బాధ్యత వహించాలి. సో అందరిపైన బాధ్యత అనేది తీసుకొని వచ్చారు. మరి దీనంతా ఓవర్సీ చేసేది, దీంతో పర్యవేక్షించేది ఎవరు? నేషనల్ యాంటీ డోపింగ్ బోర్డ్ అనేది ఒకటి మనకు ఏర్పాటైంది. ఓకే. అండ్ మరి 2002 యాక్ట్ ఎస్టాబ్లిషెస్ డిసిప్లినరీ పానెల్. సో మరి క్రమశిక్షణకు సంబంధించి ఒక కొత్త పానెల్ను కూడా ఏర్పాటు చేసినారు. సో ఈ యాంటీ డోపింగ్ సంబంధించిన నియమావళి మొత్తం తెలియజేస్తారు. అండ్ దీన్ని ఉల్లంఘించినప్పుడు ఆ క్రమశిక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటుంది. సో ఇందులో నేషనల్ డోపింగ్ అప్పీల్ పానెల్ ఉంటుంది. సో ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే చేయొచ్చు. చైర్డ్ బై రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ కంపల్సరీగా అడుగుతారు. నేషనల్ యాంటీ డోపింగ్ అప్పీల్ పానెల్కు ఎవరు నేతృత్వం వహిస్తారని. సో మనకి ఆప్షన్స్లో ఏముంటుంది? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్ట్, లేదా రెన్యూడ్ పర్సనాలిటీ ఇన్ ద స్పోర్ట్స్ అట్లా ఇస్తారు. మనకేంటి? రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, ఆ స్థాయి వ్యక్తి ఎవరైనా సరే నాయకత్వం వహించవచ్చు. సో ఈ డిసిప్లినరీ డిసిషన్స్, క్రమశిక్షణకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళే దీన్ని చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు 2022లో పార్లమెంట్ చట్టం చేసింది, 2022లో డ్రాఫ్ట్ చేశారు, 2025లో చట్టం చేశారు, 2026లో మనకి ఇది అమల్లోకి వచ్చింది. రైట్. అండ్ నెక్స్ట్, డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మస్ట్ అప్టైన్ అండ్ మెయింటైన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అక్రెడిటేషన్. సో మీకు స్టార్టింగ్లో చెప్పిన ఈ వార్త మొత్తం మనకు అర్థం కావాలంటే 3 సంస్థలు గుర్తుపెట్టుకోవాలి: యునెస్కో, వాడా, నాడా. యునెస్కో కన్వెన్షన్ చేసింది యునెస్కో 2007లో అమల్లోకి వచ్చింది. సో దాన్ని పర్యవేక్షించేది
మనకు అంతర్జాతీయ స్థాయిలో వాడా, జాతీయ స్థాయిలో నాడా. ఇప్పుడు నాడాకు ఒక అడ్వైజరీ బోర్డు వచ్చింది. నాడా అనేది ఒక స్టాట్యుటరీ అథారిటీగా మారింది. మరి వాడా పాత్ర ఏంటి అని అంటే డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మనం పెట్టుకోవచ్చు. అంటే ఒక క్రీడాకారుడు డోపింగ్ పాల్పడ్డా లేదా పర్యవేక్షించే ల్యాబొరేటరీ, ప్రయోగశాల. ఆ ప్రయోగశాల ఏ నియమావళికి, ఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆథరైజ్డ్ ఆఫీసర్స్ హోల్డ్ స్టాట్యుటరీ పవర్స్ ఆఫ్ ఎంట్రీ రీసెర్చ్. అంటే మరి అక్కడ ఆ ల్యాబొరేటరీస్ ఆ ప్రమాణాల ప్రకారం, ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి పర్యవేక్షించడం కోసం, చెక్ చేయడం కోసం ఎవరైతే అధీకృత అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ ల్యాబొరేటరీకి వెళ్ళొచ్చు, సెర్చ్ చేయొచ్చు. అండ్ ఏవైనా అనుమానాస్పదంగా ఏమైనా కనపడితే వాటిని సీజ్ చేసే అధికారం, స్వాధీనంలోకి తీసుకునే అధికారాన్ని కూడా కలిగి ఉంటారన్నమాట. ఈ విధంగా మనకు ఈ డోపింగ్కు సంబంధించిన నియమావళి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామినేషన్ సన్నద్ధమవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏదో మామూలుగా వానికి అవార్డు వచ్చింది, వీనికి అవార్డు వచ్చింది, ఆ క్వశ్చన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. రైట్. సో కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఒక పార్లమెంట్ నియమావళి వస్తే ఆ నియమావళిలోని అంశాలు ఏంటి, సో ఎందుకు ఇట్లా ఉన్నాయి, ఇట్లా మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. రైట్. మనం నెక్స్ట్ న్యూస్ ఇష్యూకి వెళ్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్. మనకు ఈ ఏడాది అంటే 2026లో కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో నిర్వహిస్తున్నారు. ఓకే, గ్లాస్గోలో. సో మరి ఇవి 23వ తేదీన ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సో ఇందులో భారతదేశం తరఫున పతాకధారులుగా మనకు మీరాభాయ్, ఓకే, సో సైకో మీరాభాయ్ చాను, సో అదేవిధంగా మనకు లవ్లీనా బోర్గెయిన్. సో వీళ్ళిద్దరు కూడా ఎంపికైనారు. సైకో మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గెయిన్. సో వీళ్ళిద్దరు కూడా 2026లో నిర్వహించబోతున్న కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి పతాకధారులుగా ఎంపికైనారు. సో మనకు మీరాబాయ్ చాను బాక్సింగ్ క్రీడాకారిణి. ఈ మీరాబాయ్ చాను మనకు 2020 టోక్యో ఒలింపిక్స్లో పతకాన్ని సాధించినారు. బాక్సింగ్లో పతకాన్ని సాధించిన 3వ వ్యక్తి, 2వ మహిళ. సో మరి తొలి వ్యక్తి ఎవరంటే విజేందర్ సింగ్. తొలి మహిళ ఎవరంటే మేరీ కోమ్. 2012లో జరిగిన ఒలింపిక్స్లో మేరీ కోమ్ విజయం సాధించి పతాకాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా 2020 ఒలింపిక్స్లో సైకో మీరాభాయ్ దక్కించుకున్నారు. సో రైట్, ఇది అంతర్జాతీయ వేదికలు. ఈ లవ్లీనా బోర్గెయిన్ కూడా మనకు 2020 ఒలింపిక్స్ అంటే యాక్చువల్గా ఇవి జరిగినాయి 2021లో, బట్ అధికారికంగా 2020 అంటారు. టోక్యో ఒలింపిక్స్ అనమాట. 2024లో మనకు ప్యారిస్లో జరిగినాయి. 2028లో మనకు అమెరికాలో జరగబోతున్నాయి, లాస్ ఏంజల్స్లో. 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్లో జరగబోతున్నాయి సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. సో ఈ సమ్మర్ ఒలింపిక్స్ 2020లో వీళ్ళిద్దరు కూడా పతకాలను గెలిచిన వాళ్ళలో ఉన్నారు. రైట్. అదేవిధంగా మనకు 2016, 2020, 2016, 2020 ఈ 2 ఒలింపిక్స్లలో కూడా పతకాన్ని సాధించిన మరొక క్రీడాకారిణి ఎవరంటే పివి సింధు. 2 వేరు ఒలింపిక్స్లో పతకాన్ని సాధించిన ఇప్పటివరకైతే ఏకైక క్రీడాకారిణి పివి సింధు మాత్రమే. రైట్. మరి ఈ పివి సింధు ఇటీవలే జపాన్ సంబంధించిన టైటిల్ను గెలుచుకుంది. జపాన్లో నిర్వహించిన టైటిల్ను గెలుచుకోవడం, ఒక భారతదేశానికి చెందిన మహిళ గెలుచుకోవడం ఇదే మొట్టమొదటిసారి. అయితే 2024లో జరిగిన ఒలింపిక్స్లో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలను సాధించిన క్రీడాకారిణి ఎవరు అంటే మను భాకర్. రైట్. సో ఇవి మనకు దీనికి సంబంధించిన అంశాలు. మరి 2030లో మనకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే అహ్మదాబాద్లో, భారతదేశంలోని అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. భారతదేశంలోని అహ్మదాబాద్లో. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట అహ్మదాబాద్. సో ఈ అహ్మదాబాద్ మనకు యునెస్కో హెరిటేజ్ జాబితాలో చేరిన భారతదేశపు మొట్టమొదటి నగరం ఇది. దీని తర్వాత జైపూర్ చేరింది యునెస్కో హెరిటేజ్ సైట్స్ జాబితాలో. ఇదే అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మనకు
ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్ను కేటాయించారు. అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య మనకు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రాబోతున్నది. అహ్మదాబాద్లో మనకు సెమీ బుల్లెట్ ట్రైన్ను కూడా అహ్మదాబాద్ నుంచి ధులేరా వరకు నడపనున్నారు. అహ్మదాబాద్లో వీధి షాపుల్లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రైట్ ఆహార పదార్థాలు ఎప్పుడు వండినారు, ఏమేమి పదార్థాలు వాడినారు, సో సంబంధిత అంశాలన్నీ డీటెయిల్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహా వ్యవస్థను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎక్కడంటే అహ్మదాబాద్లోనే. రైట్, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. సో ఇట్లాంటి క్వాలిటీ కంటెంట్ ప్రతిరోజు మీకు మెరిట్ పాయింట్స్ అందిస్తూ ఉంది. సో ఈ వీడియోను అదర్ ఆస్పిరెంట్స్కు మీరు షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో ఈ కంటెంట్ అంతా మీకు అందుబాటులోకి వస్తుంది, ప్రతి నెల కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.